ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. సో ఈరోజు మన వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. రీసెంట్గా జెరోదాలో కూడాను మనకి ఎంటీఎఫ్ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఎనేబుల్ అయింది కదా. సో మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ట్రేడ్ చేయడం బెటరా లేదంటే ఆప్షన్ ట్రేడింగ్ బెటరా? సో ఏది యూస్ఫుల్గా ఉంటుంది, దేంట్లో ఏ రిస్క్ ఉంది, ఒకసారి ఈ వీడియోలో చూద్దాము. సో ఈరోజు వీడియో టాపిక్ అయితే ఇది మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ వర్సెస్ ఆప్షన్ ట్రేడింగ్, ఏది బెటర్, మనకి ఏది సూటబుల్ అవుతుంది. సో ఎటువంటి ట్రేడర్కి అంటే లేదా ఇన్వెస్టర్కి అంటే బిగినర్కి, ఎక్స్పర్ట్కి, ఇంటర్మీడియట్ ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ ఏది సూటబుల్ అవుతుంది, ఏది ప్రాఫిటబుల్ అవుతుంది, దేంట్లో మనము ఎక్కువ ఆపరేట్ చేయొచ్చు స్టాక్ మార్కెట్లో అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాము. ఇక ముందు ఎంటీఎఫ్ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అంటే ఏంటి, అసలు ఈ ఫెసిలిటీలో మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి, లేదంటే అసలు ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అంటే ఏంటో చూద్దాము. అంటే ఇది మన దగ్గర 100 రూపీస్ ఉన్నాయనుకోండి. సో మనం ఒక స్టాక్ కొనాలంటే ఇప్పటి వరకు ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఎనేబుల్ కాకముందు వరకు ఇది ఇంతకుముందు నుంచే ఉంది. కొన్ని బ్రోకర్సు అంటే ఎం స్టాక్ లాంటి బ్రోకర్సు ఇంతకుముందు చాలా రోజుల నుంచి వీళ్ళు ఎనేబుల్ చేస్తున్నారు. అంటే ఒక ఎం స్టాకే కాదు, మిగిలిన అందరూ చేస్తున్నారు. ఇప్పుడు జెరోదాలో కూడా రీసెంట్గా జెరోదాలో కూడా ఇది ఎనేబుల్ చేశారనమాట. సో మనం ఎక్కువ రీటైలర్స్ ఎక్కువ జెరోదా యూజ్ చేస్తాం కాబట్టి సో జెరోదాలో ఎనేబుల్ అయిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాము. సో మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అంటే, సో మీ దగ్గర ఏదైనా ఒక స్టాక్ కొనాలని, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలయన్స్ స్టాక్ కొనాలి. రిలయన్స్ ఈరోజు 1220 రూపీస్ ట్రేడ్ అవుతుంది కదా. మీరు ఒక స్టాక్ కొనాలి అంటే 1220 రూపీస్ మీ అకౌంట్లో మార్జిన్ మెయింటైన్ చేస్తూ ఆ మార్జిన్ తోటి ఒక స్టాక్ కొనగలరు. అదే మీరు ఎంటీఎఫ్ ఎనేబుల్ కనుక చేసుకుంటే, ఎంటీఎఫ్ని యూజ్ చేసుకొని మీరు 20% ఆఫ్ ద మార్జిన్, అంటే 20% అంటే 240 రూపీస్ లేదంటే 250 రూపీస్ తోటి మీరు 1250 రూపీస్ వర్త్ ఉండే రిలయన్స్ స్టాక్ మీరు ఒకటి కొనుక్కోవచ్చు, డెలివరీ తీసుకోవచ్చు. అర్థమైందా మీకు? అంటే 20% ఆఫ్ ద మార్జిన్ మనీ తోటి మీరు స్టాక్ అనేది డెలివరీ తీసుకోవచ్చు. ఇది అన్ని స్టాక్స్కి 20%ఏనా, సో లేదంటే 30%, 40%, 50% అనేది కనుక ఒకసారి చూస్తే అన్ని స్టాక్స్కి 20% అప్లికబుల్ అవ్వదు. సో లిస్ట్ ఆఫ్ స్టాక్స్ ఏదైతే 20% అప్లికబుల్ అవుతుందో ఆ లిస్ట్ ఆఫ్ స్టాక్స్ జెరోదాలో మీరు చూడవచ్చు దాన్ని. అట్లానే సో ఇందుట్లో మీరు ఎంటీఎఫ్ కనుక ఎనేబుల్ చేసుకుంటే మీకు ఒక చిన్న ఇంట్రెస్ట్ అనేది, అంటే మీరు కనుక ఇప్పుడు సపోజ్ మీరు 240 రూపీసే పే చేస్తున్నారు. ఇందాక మనం అనుకున్నట్టుగా రిలయన్స్కి 240 రూపీసే పే చేస్తున్నారు. సో మిగిలిన 1000 రూపీస్కి వాళ్ళు ఊరికే ఇస్తారా? లేదు, వాళ్ళు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. సో ఎంత ఇంట్రెస్ట్ చేస్తారు? 0.004 ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. అంటే ఎంత అవుతుంది? 1,00,000 రూపాయలకి పర్ డే 40 రూపీసు, అంటే పర్ మంత్ 1200 రూపీసు. సో ఇది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇప్పటి వరకు రిమైనింగ్ అంటే కొన్ని బ్రోకరేజ్ ఇప్పుడు జెరోదాలో వీక్లీ ఛార్జ్ చేస్తారు. అంటే పర్ డే 40 రూపీస్ అయితే పర్ వీక్ 280 రూపీస్ మీ దగ్గర ఛార్జ్ చేస్తారు. సో మంత్లీ ఛార్జ్ చేయరు ఇది. సో పర్ వీక్ మీ లెడ్జర్లో బ్యాలెన్స్ డిడక్ట్ అవుతూ వస్తుంది అది. సో ఆ అమౌంట్కి మీరు ఎప్పుడు నిల్వ ఉంచుకోవాలి, అంటే మీ అకౌంట్లో ఆ బ్యాలెన్స్ మాత్రమే మీరు ఎప్పుడు ఉంచుకోవాలన్నమాట. ఓకే, ఇది మేజర్ ఇదనమాట. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఈ క్యాష్ ట్రేడింగ్ కను ఈ మార్జిన్ ట్రేడింగ్కి డిఫరెన్స్ ఎట్లా ఉంటుందో ఒక చూద్దాం. స్పాట్లో కనుక మీరు తీసుకోవాలంటే, ఇప్పుడు మీరు స్పాట్లో తీసుకోవాలంటే రిటర్న్స్ మీరు తీసుకునే క్వాంటిటీ తక్కువ ఉంటుంది కాబట్టి స్పాట్లో ఇందాక మనం ఉన్నాం కదా, అదే 1220 రూపీస్ ఉంటే మీరు 5 స్టాక్స్ తీసుకోవచ్చు రిలయన్స్లో. అంటే 5 స్టాక్స్ ఒక 10% పెరిగిందంటే 5 ఇంటూ 120 రూపీస్ 600 రూపీస్ వస్తుంది. ఏది మార్జిన్ ట్రేడింగ్లో అయితే. అదే స్పాట్లో అయితే ఆ 120 రూపీస్ మాత్రమే వస్తుంది. కాకపోతే అదే తగ్గిందనుకోండి, 1220 నుంచి మీరు 120 రూపీస్ అంటే 10% పెరిగిందంటే 600 రూపీస్ వస్తుంది. అదే 10% తగ్గిందనుకోండి,
సో స్పాట్లో మీరు ఎంత తీసుకోగలుగుతారు? ఒక స్టాకే తీసుకోగలుగుతారు. కానీ మార్జిన్లో ఎంత తీసుకోగలుగుతారు? 5 స్టాక్స్. అంటే 5 స్టాక్స్ మీద వచ్చే నష్టం అంతా మీరు భరించాల్సి ఉంటుంది. అంటే ₹620 మీకు నష్టం భరించాల్సి ఉంటుంది. సో అంటే రిస్క్ కూడాను హయ్యర్గా ఉంటుంది. సో మార్జిన్ కాల్స్, సో మీరు ₹1220 మీరు నెట్ క్యాష్ కనుక మీరు పే చేసి మీరు తీసుకుంటే మీకు మార్జిన్ కాల్స్ ఏమి రావు. మీకు వాళ్ళు ఓకే సపోజ్ ఇది 10% తగ్గిందనుకోండి, అంటే మీరు ఒరిజినల్గా పెట్టిందంత 5 స్టాక్స్ తీసుకోవడానికి ₹620. అదే మీకు 10% తగ్గడంతో మీ ఒరిజినల్ క్యాష్ ఉంటుంది చూసారా, మీ ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్, సో 6,000 పెట్టాల్సింది మీరు ఎంత పెడుతున్నారు? ₹600 20% పెడుతున్నారు కదా, అంటే 1,200 పెడుతున్నారు కదా. సో 600 అంటే 50% మీ ఇన్వెస్ట్మెంట్లో తగ్గిపోతూ వస్తుంది. సో వెంటనే వాళ్ళు బ్రోకర్స్ అనేవాళ్ళు జరోదా కానీ ఎంస్టాక్ కానీ ఈ బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మార్జిన్ కాల్స్ మీకు ఇనిషియేట్ చేస్తారు. సో ఇది కొద్దిగా ఈ రిస్క్ అయితే ఉంటుంది, మీకు మార్జిన్ కాల్స్ ఎక్కువ రిస్క్ అయితే ఉంటుంది. అట్లానే ఇది ఎవరికి సూట్ అవుతుంది? సో స్పాట్ మీరు కొద్దిగా దాని మీద స్టడీ చేసి టెక్నికల్స్ కన్నా మీకు తెలిస్తే మీకు స్పాట్లో స్టాక్ మార్కెట్లో 1,200 సూటబుల్ ప్రైసా, 1,200 కాదా, లేదంటే 1,100 వచ్చినప్పుడు తీసుకోవాలా, మీరు తీసుకుంటే కనుక అది 100% తగ్గిపోయినా సరే మీకు ఎటువంటి రిస్క్ ఉండదు. కానీ ఇందులో మీరు 10% లేదా 20% ఏదైతే లిమిటెడ్ ప్రైస్ కనుక మీకు రావడంతో వాళ్ళు మార్జిన్ ఎక్కువ మీరు ప్రొవైడ్ చేయమని చెప్పి వాళ్ళు అడుగుతారు. సో మీరు మార్జిన్ తేలేకపోతే వాళ్ళు స్క్వేర్ ఆఫ్ చేస్తారు. సో మీ దగ్గర ఉన్న హోల్డింగ్స్ని స్క్వేర్ ఆఫ్ చేస్తారనమాట. ఆ స్క్వేర్ ఆఫ్ చేసే రిస్క్ అనేది ఉంటుంది. సో ఇది బిగినర్స్ కాదు, అట్లీస్ట్ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఒక స్వింగ్ ట్రేడింగ్కి మంచి యూస్ఫుల్ అవుతుంది. అంటే ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, స్వింగ్ ట్రేడింగ్కి యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో హయ్యర్ రిటర్న్స్. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు హయ్యర్ రిటర్న్స్ కావాలి అంటే స్పాట్లో మీరు మొత్తం మీ దగ్గర క్యాష్ పెట్టుకోవాలంటే చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఒక 50 స్టాక్స్ రిలయన్స్ కొనాలంటేనే మీకు 60,000 అవుతుంది ఇప్పుడున్న ప్రైస్ ప్రకారం. అదే 50 స్టాక్స్ మార్జిన్లో కొనాలంటే, మార్జిన్ మనీ ఎంటీఎఫ్ని యూజ్ చేసుకున్నారంటే 20% సరిపోతుంది. అంటే 60,000లో 20% అంటే ₹12,000. సో 60,000కి బదులుగా ₹12,000 తోటి మీరు హై రిటర్న్స్ని గెయిన్ చేయొచ్చు. ఓకే, అట్లానే ఎంటీఎఫ్ మార్జిన్ ట్రేడింగ్ బెటరా లేదంటే ఆప్షన్స్? మనం ఆప్షన్స్ కానీ మార్జిన్స్ కానీ, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ మీరు ఏది తీసుకున్నా సరే దీనివల్ల ఏమి రిస్క్ ఉంది అంటే మార్జిన్ ట్రేడింగ్ ఉపయోగమా లేదంటే ఆప్షన్ ట్రేడింగా లేదా ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది చూస్తున్నాం. కాబట్టి ఆప్షన్ ట్రేడింగ్లో ఈ కాంట్రాక్ట్స్ ఎప్పుడు కూడాను పుట్ ఆప్షన్స్ కానీ కాల్ ఆప్షన్స్ కానీ మీరు బై చేస్తే అది 100% రిస్క్ ఉంటుంది. సెల్ చేసినా కూడాను మీరు అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అయితే అది పాజిటివ్ వస్తుంది తప్ప, రిటర్న్స్ పాజిటివ్గా ఉంటాయి తప్ప, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే కనుక మీకు హయ్యెస్ట్ మార్జిన్ ఇవ్వాల్సి వస్తుంది. అట్లానే మీకు రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో. సో ఆప్షన్ ట్రేడింగ్లో కానీ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో కానీ రిస్క్ అనేది చాలా హై రిస్క్ ఉంటుంది. సో కాకపోతే దీంట్లో ఉండేది ఏంటంటే ఇది టైం బౌండ్. సో ఆప్షన్స్ కానీ ఫీచర్స్ కానీ టైం బౌండ్. సో అది మంత్లీ కాంట్రాక్ట్స్, మీకు అందరికీ ఐడియా ఉంటుంది, మంత్లీ కాంట్రాక్ట్స్లో హ్యాండిల్ చేస్తాం ఇది. సో ఈ మంత్లీ కాంట్రాక్ట్స్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత దీనికి వాల్యూ ఉండదు. సో ఆప్షన్స్కి అనేది ఆర్ ఫీచర్స్కి వచ్చేసరికి అది అప్లో ఉంటే మీరు ప్రాఫిట్ తీసుకుంటారు, అది కనుక డౌన్ ట్రెండ్లో మీరు కొన్న తర్వాత డౌన్లో ఉంటే లేదంటే అమ్మిన తర్వాత హైలోకి వెళ్తే పాజిటివ్కి వెళ్ళిపోతే మీ ఆ రిస్క్ బేర్ చేయాల్సి వస్తుంది. సో ఇందులో చాలా టెక్నికల్ నాలెడ్జ్ అవసరం. ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలి అంటే చాలా హైయెస్ట్ టెక్నికల్, అంటే ఓన్లీ ఎక్స్పర్ట్స్ మాత్రమే దీంట్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉండి రెగ్యులర్గా మార్కెట్లో ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకే ఇవాళ ఈ హై ఫ్లక్చువేషన్స్ తోటి, అంటే చాలా వాలిటిలిటీ ఉంది కదా మార్కెట్, సో వీటన్నిటితోటి వీటిలో రిస్క్ ఉంది. సో మనం ఇప్పుడు ఈ రెంటికి ఆప్షన్స్ ట్రేడింగ్లో రిస్క్ ఏముందో ఒకసారి చూద్దాం. సో మార్కెట్ రిస్క్ అనేది ఎప్పుడు మార్కెట్ హైయా లోవా అంటే ఓపెనింగ్, ఇప్పుడు సపోజ్ ఈరోజు పొజిషన్స్ తీసుకున్నాము, రేపు మార్నింగ్ గ్యాప్ అప్ అయినా రేపు గ్యాప్ డౌన్ అయినా ఈ మార్కెట్ రిస్క్ అనేది ఎప్పుడు ఉంటుంది. లివరేజ్ రిస్క్ అంటే ఇప్పుడు మీరు ₹100 పెట్టి ఆప్షన్స్ అమ్మేశారనుకోండి, సో రేపు అది మీరు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే
బ్రోకర్ ఏం చెప్తాడు, 120 రూపీస్ మార్జిన్ మెయింటైన్ చేయమంటాడు. సో లివరేజ్ అనేది, ఆ రిస్క్ అనేది మీకు ఎక్కువ ఉంటుంది. అట్లానే టైం డీకే, ఒకవేళ మీరు కొంటే కనుక ఆప్షన్స్ కనుక ఏదైనా బై చేస్తే టైం రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. వాలటిలిటీ, ఇందాక మనం అనుకున్నాం కదా, మార్కెట్ హైకి వెళ్తున్నా లోకి వెళ్తున్నా, మార్కెట్ వాలటిలిటీ అంటే ఇండెక్స్, నేను చెప్తుంది ఇండెక్స్ ఆప్షన్స్ గురించి, అది హై వాలటైల్. మీరు ఈ మధ్య చూస్తుంటారు, విక్స్ పెరిగిన కొద్దీ ఆప్షన్స్ ప్రైస్ పెరుగుతూ ఉంటాయి. ఒకవేళ మీరు కనుక ఆప్షన్ రైటర్స్ కనుక అయితే మీరు అమ్మిన దానికంటే ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుంది. సో ఆ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాం కదా, సెబీ రిపోర్ట్స్ కూడా ఇస్తూ ఉంది, 92% ఆఫ్ ద ట్రేడర్స్ ఆర్ లూజింగ్ మనీ అని చెప్పేసి. సో 92% ఆఫ్ ద ట్రేడర్స్ అనేది, రీటైల్ ట్రేడర్స్ అనేది మనీ లూజ్ అవుతూ ఉన్నారు అని చెప్పేసి. సో బికాస్ ఆఫ్ దిస్ వాలటిలిటీ, ఇంట్రెస్ట్ రేటు. సో మీరు ఏదైతే, సో ఈ చాలా రిస్క్, సైకలాజికల్ రిస్క్ ఉంది, మోడల్ రిస్క్ ఉంది, ఈవెంట్ రిస్క్ ఉంది. ఎటువంటి ఈవెంట్స్ అంటే ఫెడ్ ఏదైనా డెసిషన్ తీసుకున్న, ఆర్బీఐ డెసిషన్, ఎఫ్ఓఎంసీ మీటింగ్స్ ఉన్నా, సో లిక్విడిటీ రిస్క్, వీటన్నిటి రిస్క్లు అనేది ఆప్షన్ ట్రేడింగ్లో ఉంది. ఓకే, సో ఇంత రిస్కీ అనేది ఆప్షన్ ట్రేడింగ్లో ఉంది. అట్లానే ఈ ఎంటీఎఫ్ ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ ఎవరికి సూట్ అవుతుంది, సో ఎటువంటి ట్రేడర్కి సూట్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో ఎంటీఎఫ్లో వచ్చేసేసి మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ వచ్చేసి లో మార్జిన్ అవసరం అవుతుంది. సో ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ దీనికంటే కొద్దిగా ఎక్కువ. అదే మీరు 500 స్టాక్స్ కనుక మీరు తీసుకోవాలి అంటే 120,000 అవుతుంది, అంటే 1,20,000 దీంట్లో అవుతుంది. దీంట్లో కూడా ఆల్మోస్ట్ 1,20,000 అవుతుంది. కాకపోతే ఈ ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ చేసేవాళ్ళు టైం బౌండ్ కాబట్టి, అంటే మీరు ఫ్యూచర్స్ తీసుకుంటే రిలయన్స్ స్టాక్స్ మీరు 500 లాట్ సైజు 500 తీసుకుంటే ఇక్కడ 6 lakhs వర్త్ ఆఫ్ స్టాక్స్ని మీరు 1,20,000తో తీసుకోవచ్చు 20%లో. అదే 6 lakhs వర్త్ ఆఫ్ కాంట్రాక్ట్ని టైం బౌండ్, అంటే మీరు జనవరి మంత్ కాంట్రాక్ట్ తీసుకుంటే జనవరి 25th కల్లా 26 కల్లా మీకు ఎండ్ అయిపోతుంది. సో 26 లోపు మీరు ప్రాఫిట్ అయినా లాస్ అయినా మీరు క్లోజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అవసరం లేదు. సో ఇది ఇంటర్మీడియట్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది ఎంటీఎఫ్ అనేది. రిస్క్ ఆఫ్ ఇంట్రెస్ట్, సో దీంట్లో మనం ఏదైతే మార్జిన్ తీసుకుంటామో, ఇక్కడ 20% పెట్టి మనం స్టాక్స్ తీసుకుంటాం కదా, మిగిలిన 80%కి మనం ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీరు ఫుల్ మార్జిన్, అంటే ఆ కాంట్రాక్ట్కి ఎంత మార్జిన్ అవసరమో, బ్రోకర్ ఎంత మార్జిన్ అడుగుతున్నాడో ఆ ఫుల్ మార్జిన్ పెట్టి మీరు తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ నో ఇంట్రెస్ట్ అనే క్వశ్చనే లేదు ఇక్కడ. కానీ ఇక్కడ ఎక్స్పర్ట్ అవసరం ఉంది, ఎందుకంటే ఈ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ, సో ఎంత ఇంట్రెస్ట్ మనం పే చేయాల్సి వస్తుంది, ఎంత రిటర్న్స్ వస్తే మనము దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. సో ఇదంతా కొద్దిగా ఎక్స్పర్ట్ ఇది కావాలి. అట్లానే మార్జిన్ కాల్స్, సో రెంట్లో మార్జిన్ కాల్స్ రిస్క్ అనేది ఉంది. ఆ మార్జిన్ కాల్స్ వచ్చేసేసి ఇక్కడ రెంట్లో ఎంటీఎఫ్లో కానీ ఆప్షన్స్ ట్రేడింగ్స్లో కానీ మార్జిన్ కాల్స్, అంటే మనకి అనుకున్న డైరెక్షన్ కంటే ఆపోజిట్లో వెళ్తే మార్జిన్స్ కాల్స్ అనేది బ్రోకర్స్ ఇనిషియేట్ చేస్తారు, స్క్వేర్ ఆఫ్ చేయాల్సి వస్తుంది రెండు విషయాల్లో కూడా. దీనికి కూడా ఎక్స్పర్ట్ స్కిల్స్ కావాలి. సో డివిడెండ్, ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఫెసిలిటీ ఏంటంటే, మీరు 500 స్టాక్స్ కనుక తీసుకుంటే రిలయన్స్లో 1,20,000 పెట్టి, అందుట్లో డివిడెండ్ క్వార్టర్లీ రిజల్ట్స్లో డివిడెండ్ ఏదైనా డిక్లేర్ చేస్తే ఆ డివిడెండ్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. కానీ ఇక్కడ మీరు ఫీచర్స్ తీసుకున్నాను అనుకోండి, సో రిలయన్స్ ఫీచర్స్ కనుక తీసుకుంటే మీకు డివిడెండ్ అనేది మీకు ఎలిజిబిలిటీ ఉండదు. సో ఇది బిగినర్, ఈ ఎంటీఎఫ్ని యూజ్ చేసుకొని బిగినర్ కూడా ఈ డివిడెండ్ ఇనిషియేట్ చేసే స్టాక్స్ని మీరు ఐడెంటిఫై చేసుకుంటూ, దాంట్లో టెక్నికల్ లెవెల్స్ చూసుకుంటూ, ఇక్కడ బిగినర్ కూడాను దీంట్లో ట్రేడ్ చేయొచ్చు. ఓకే, ఎంటీఎఫ్ వచ్చేసి స్వింగ్ ట్రేడింగ్కి యూస్ఫుల్గా ఉంటుంది. స్వింగ్ ట్రేడింగ్ అంటే మీరు సపోజ్ ఒక రేంజ్ బౌండ్లో స్టాక్ ట్రేడ్ అవుతుంది అనుకోండి. సో లోయర్ రేంజ్కి వచ్చినప్పుడు మీరు ఎంటీఎఫ్ యూజ్ చేసుకొని ట్రేడ్ చేసుకుంటూ పొజిషన్ తీసుకుని, అట్లానే కొద్దిగా హయ్యర్ రేంజ్, ఆ రేంజ్ బౌండ్ అనుకున్న స్టాక్లో, ఇప్పుడు సపోజు రిలయన్సే తీసుకుందాము. రిలయన్స్ ఎందుకు తీసుకుంటున్నానంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అంటే స్టేబుల్ స్టాక్ కాబట్టి. సో ఇప్పుడు 1,220 ఉంది. సో 1,200 రేంజ్ నుంచి రీసెంట్గా 1,320కి వెళ్ళింది. 1,320 నుంచి మళ్ళీ 1,210కి వచ్చేసింది. సో 1,210 to 1,320. సో మరలా ఇప్పుడు ప్రస్తుతం 1,220 దగ్గర ఉంది కాబట్టి మీరు గ్రాడ్యువల్గా పికప్ చేసుకుంటూ మళ్ళీ 1,320కి, సో 1 monthలోనో 2 monthsలోనో 1,320కి వచ్చినప్పుడు మీరు సెల్ చేసుకోవచ్చు.
బట్ ఇక్కడ వెయిట్ చేయొచ్చు. అట్లీస్ట్ 1.5 మంత్, 2 మంత్, 3 మంత్స్ వరకు వెయిట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఇవి టైమ్లీ కాంట్రాక్ట్స్. మీరు కనుక ఫ్యూచర్స్ తీసుకుంటే టైమ్లీ అంటే January 26 కల్లా కాంట్రాక్ట్ క్లోజ్ అయిపోతుంది. మీరు లాస్లో ఉన్నా సరే మీరు అది క్లియర్ చేసుకోవాల్సిందే. సో ఇక్కడ మాత్రము ఈ ఫీచర్స్లో చేయాలంటే ఎక్స్పర్ట్ కావాలి. ఈ స్వింగ్ ట్రేడింగ్లో కూడా ఎక్స్పర్ట్ ఎందుకు అనుకుంటున్నామంటే ఈ స్వింగ్స్ అనేది మీరు ప్రాపర్గా ఐడెంటిఫై చేయగలగాలి. సో చార్ట్స్ చూసుకుంటూ ఈ స్వింగ్స్ అనేది మీరు ఐడెంటిఫై చేసుకుంటూ దాంట్లో స్వింగ్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఈ టాపిక్ కనుక నచ్చినట్టయితే మీకు దీంట్లో ఇంకేదన్నా ఐడియాస్ కానీ లేదంటే ఒక డౌట్స్ కానీ ఎటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు కింద కామెంట్ చేయండి. అట్లానే ఈ వీడియోని లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ అంటే ఇట్లా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు షేర్ చేయండి. అట్లానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. We will meet with some other new topic which is useful for all of us. Thank you.